వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో వైసీపీ కుట్రలు చేస్తోంది అంటూ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ పార్టీతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. గంటావానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులతో సీఎం సమావేశమయ్యారు. నిర్వాసితులకు 300 కోట్ల పరిహారాన్ని చంద్రబాబు పంపిణీ చేశారు. 4 జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని సీఎం చంద్రబాబు అన్నారు. నీళ్లు లేక చాలా మంది ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారని, వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, పూర్తి చేసేది కూడా తామేనని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 96లో మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవిని పథకం తెచ్చామని, సంజీవిని పథకం ఒక గేమ్ చేంజర్ అవుతుంది అని సీఎం చంద్రబాబు చెప్పారు. మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఉండే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, నాలెడ్జ్ని మీ ఇంటి ముందర మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. ఇది ఒక గేమ్ చేంజర్. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం. అందులో మార్కాపూర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఇక వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ పార్టీతో ఎప్పటికైనా రాష్ట్రానికి చేటు అన్నారు. వైసీపీకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తుని దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకు రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మొత్తంగా అభివృద్ధి చేస్తామని చెబుతూనే జగన్ పార్టీని సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారు.